మధురమైన ఒక సందర్భం వచ్చింది. అదే ఏమిటంటే, నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టుడి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయికి యొక్క తండ్రి. ఈ ఓబేదు ఎవరు తెలుసా? దావీదు తెలుసా మనందరికి? దావీదు యొక్క తండ్రి ఎవరు? యెష్షయి. యెష్షయి యొక్క తండ్రే ఓబేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా తామరు నందు పెరెస్ జెరేహును కనెను, పెరేసు ఎస్రమోనును కనెను, ఎస్రమోను ఆరామును కనెను, ఆరాము అమ్మినాదామును కనెను, అమ్మినాదాము నయశ్యోనుని కనెను, నయశ్యోను సల్మానును కనెను, సల్మాను బోయోజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు దావీదు తండ్రి అయిన యెష్షయిని కనెను. ఇవి ఇక్కడి వరకు 14 తరాలు అయిపోయి